ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను 7 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025ని ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ 174/8 పరుగులు చేయగా ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. ఫిలిప్ సాల్ట్ చక్కని సహకారం అందించాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టును దాని సొంతగడ్డపై ఓడించింది. ఆల్టరౌండ్ ప్రదర్శనతో అదగొట్టి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. 18వ ఎడిషన్లో తొలి విజయం సాధించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ క్వింటన్ డికాక్ 4 వికెట్ త్వరగానే కోల్పోయినా కేకేఆర్ మాత్రం ఓ దశలో 9.5 ఓవర్లలో 107/1తో నిలిచింది. ఓపెనర్ సునీల్ నరైన్ 26 బంతుల్లో 44 రన్స్, అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేయడంతో కోల్కతా భారీ స్కోరుపై కన్నేసింది. కానీ పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో ఆ జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 174/8 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. జోష్ హేజిల్వుడ్ 2, యశ్ దయాళ్, రసిక్ దార్ సలాం, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్లు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. 31 బంతుల్లో 56 రన్స్ చేసిన తర్వాత ఫిలిప్ సాల్ట్ అవుట్ అయినా కోహ్లీ మాత్రం చివరి వరకు క్రీజులో ఉన్నాడు. మధ్యలో రజత్ పాటీదార్ 16 బంతుల్లో 34 రన్స్ బ్యాట్ జులిపించాడు. చివరకు ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 59 రన్స్ చేసి నాటౌట్గా ఉన్నాడు. ఈ విజయంతో 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ను కూడా ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ హోంగ్రౌండ్లో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అదగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ డిఫెండర్ ఛాంపియన్ కేకేఆర్ను పరుగులు చేయకుండా కట్టడి చేయటమే లక్ష్యంగా గ్రౌండ్లో దిగింది. ఈ క్రమంలో మొదట దూకుడుగానే ప్రారంభించి పరుగుల వరద పారించిన కేకేఆర్ బ్యాటర్లను సెకండాఫ్ నుంచి కట్టడి చేశారు ఆర్సీబీ బౌలర్లు. దీంతో 9.5 ఓవర్లలో 107/1 స్కోర్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 174/8 పరుగులు చేసింది. ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.